హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా నాటు వైద్యం ఛానల్ మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి. అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందాం చాలా మంది అడుగుకుంటూ ఉంటారు. వాస్తవానికి నాటు వైద్యం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఆయుర్వేదం అనండి. మా తాతలు వాళ్ళ తాతలు కూడా ఇది వంశపారంపర్యంగా వస్తుంది. ప్రజెంట్ గా నా జనరేషన్ వచ్చేసి 6th జనరేషన్ రన్ అవుతుంది. మా నాన్నగారు కూడా స్టిల్ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఆయుర్వేదం చేసేవారు. మా తాతగారు కానివ్వండి, మా అమ్మమ్మలు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎక్కువగా ఆయుర్వేదంతో ఎక్కువగా చేస్తూ ఉండేవారు. వారు రాసినటువంటి ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలు కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అంతేకాకుండా అంతకు ముందు కొన్ని 100 సంవత్సరాలకు పైబడినటువంటి పుస్తకాలు కూడా మా వద్ద పొందుపరచడం అనేది జరిగింది. సో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర తరపు నుంచి, మా తాతల తరపు నుంచి, మా నాన్నగారి తరపు నుంచి నా వరకు కూడా అవి చిట్కాలు అనేది రావడం జరిగింది. అందుకనే అందులో ఉన్న చిట్కాలని మాత్రమే మేము చూసి అవి కరెక్ట్ గా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా లేదా, అవన్నీ గ్రాంధికంలో ఉంటాయి, సంస్కృతిలో ఉంటాయి. సో అవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము. ఇందులో ఏది అందుబాటులో ఉంటుంది అనేది కూడా తెలుసుకొని వాటికి వేరే పేర్లు ఏముంటాయో అవన్నీ కనుక్కొని కూడా మీకు ముందర తీసుకురావడం జరుగుతుంది. అందుకనే నాటు వైద్యం ఛానల్ అనేది ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు రన్ అవుతూ ఉంటుంది. చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. నాటు వైద్యం అంటే మామూలుగా ఏదో బుక్లలో చూసి చిట్కాలు చెప్తూ ఉంటారు, లేదంటే ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి అదో చిట్కా ఏదో చిట్కా అంతా గ్యాదర్ చిట్కా చెప్తూ ఉంటారు అని చాలా మంది కూడా ఒక అపోహ ఉంది. బట్ నాటు వైద్యం అలా కాదు. ఇది 100% జెన్యూన్ ఛానల్, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి, అంతేకాకుండా 45 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ పర్యవేక్షణలోనే ఈ ఆయుర్వేద ఛానల్ అనేది నడవడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఎలాంటి చిట్కాలు చెప్పినా కూడా, ఎలాంటి మెడిసిన్స్ కూడా ఫేక్ కానివ్వండి, ఫ్రాడ్ కానీ 100% ఉండదండి. ప్రక్కా జెన్యూన్ గా రన్ అవుతుంది. సో మా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పుస్తకాలను ఆధారంగా చేసుకొని, ఎందుకంటే ఇంగ్లీష్ కి మాత్రం ఇప్పుడు ఎలా అయితే మనం MBBS చదువుకోవాల్సి ఉంటుందో, ఆయుర్వేదానికి పురాతన కాలం చేస్తున్నటువంటి చిట్కాలు కానివ్వండి, వాళ్ళ తయారు చేసిన వైద్య విధానం కానివ్వండి, వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులు కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. వాటి ఆధారంగానే మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఆయుర్వేద మెడిసిన్ అనేది తయారు చేస్తుంటాం. అలాంటి మనం కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లు అనేది తగ్గిపోయి ఇంగ్లీష్ డాక్టర్స్ మెడిసిన్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. దీనివల్ల చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు. వాస్తవానికి మా ఆలోచన కూడా ఏంటి అని అంటే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడడానికి, ఆయుర్వేదాన్ని ఇంప్రూవ్ చేయడానికి మేము కూడా మా వంశపారంపర్యంగా ఈ చిట్కాలని కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి రన్ చేస్తూ వస్తూ ఉన్నాము. సో ఇప్పటికి కూడా నేను మా ఫాదర్ దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి చాలా వరకు తెలుసుకుంటూనే ఉంటాను. ఇంకా చాలా చాలా చెప్తూ ఉంటారు, చాలా చాలా గ్రహిస్తూ ఉంటాను. అయినా కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి కొన్ని చిట్కాలు నేర్చుకోవడానికి. సో వీటన్నిటికీ మూలకాలైనటువంటి ఆ పుస్తకాలు ఏంటి, ఆ కావ్యాలు ఏంటి, అవన్నీ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీటి ఆధారంగానే మేము కొన్ని చిట్కాలు కానివ్వండి, కొన్ని దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడిసిన్ కూడా తయారు చేసి అందించడం జరుగుతుంది. సో ఆ కాలంలో వారు ఇచ్చినటువంటి ఈ దివ్య ఔషధాల వల్లనే చాలా వరకు కూడా మేము పెద్ద పెద్ద మొండి వ్యాధులు కూడా క్యూర్ చేయడమే కాకుండా, ఎన్నో రకాలైనటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వస్తున్నటువంటి చెప్పుకునేటువంటి సమస్యలను కూడా, ఆ ప్రాబ్లమ్స్ కూడా మేము క్యూర్ చేస్తున్నాము. కాబట్టి ఆ చిట్కా ఏంటి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఈ పుస్తకాల గురించి మాకు వచ్చిన క్లయింట్స్ కానీ పేషెంట్స్ కానీ ఎవరు కూడా చూపించలేదు. బట్ ఫస్ట్ టైం మీ అందరి ముందరికి ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. సో దీనిలో ఎలాంటి ఫేక్ అని చెప్పడం గురించే ఈ చిట్కాను మీకు ఈ బుక్స్ అన్నిటిని, అంటే మాకు వెనుక ఉన్నటువంటి ఏంటి అనేది కూడా మేము అన్ని చెప్పడానికి ఈ వీడియో తీయడం జరుగుతుంది. అవి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పుస్తకం అనేది 1900 సంవత్సరంలో ప్రచురించడం అనేది జరిగింది, 1909లో. దీనికి వచ్చేసి ఎలాంటి ఆహార నియమాలు తీసుకుంటే శరీరం ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి దీంట్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉన్నాయని 100% సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి చిట్కాలే అండి. చూసారా, ఇదిగోండి, వీర్యవృద్ధికి ఇష్టిమధికము 4 తులం లవంగాలు మంచిగా ఇలా చూడండి. ఇలా కొన్ని అన్నిటితోటి మేము అలా తయారు చేయడం అనేది జరుగుతుంటుంది. మేము అన్నీ కూడా క్లియర్గా ఎవరికి చెప్పము, బట్ ఛానల్ గురించి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే సులభ చికిత్స విధానం అని ఉంటుంది. ఇది దాదాపుగా 1930లో దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నది అతి పురాతనమైనటువంటి పుస్తకము. ఇది అతి పురాతనమైనటువంటి వైద్యం కూడా యునాని వైద్యం అని ఉంటుంది. ఈ యునాని వైద్యానికి దాదాపుగా 300-400 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఈ పుస్తకం వచ్చేసి 1800 సంవత్సరంలో ప్రచురించడం జరిగింది. సో దీన్ని చూపించడానికి మీద కవర్ కూడా లేదు, అంత పురాతనమైనటువంటి పుస్తకం. ఇకపోతే ధన్వంతరి వైద్యం అని, ఇది 1919లో ప్రచురించడం జరిగింది. దీనిలో కూడా చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉంటాయి. ఈ చిట్కాలను ఆధారంగా చేసుకొని మీకు నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. అవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే మోతాదులు అవన్నీ కూడా, ఓకేనా. చూడండి, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి గ్రాంధికం లాగా ఉంటుంది. భాష కొంచెం అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. తామ్రశుద్ధి, పూర్ణ చంద్రోదయ రసం అనేది ఉంటుంది. సో ఇది దేనికి పనిచేస్తుంది, ఇట్లా అన్ని రకాల వీటి గురించి పొందుపరచడం జరుగుతుంది.
ఇకపోతే ఇంకొక అద్భుతమైన పుస్తకం, అద్భుతమైనటువంటి వైద్యం కూడా, అది ఏంటి అని అంటే పులిప్పాని వైద్యశాస్త్రము. సో ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఈ పులిప్పాని వైద్యశాస్త్రంలో చాలా క్లియర్గా దేని వ్యాధులకు ఎలాంటివి ఉంటాయని కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇలాంటి వాటన్నిటి చూడండి, ఇక్కడ మీకు చూస్తున్నారా, అజీర్ణానికి ఇవన్నిటితోటి ఇలా మేము మెడిసిన్ అనేది వీటిని ఆధారంగా చేసుకొని కొంతవరకు వీటిని తీసుకొని చేయడం జరుగుతుంది. కొన్ని దొరకని అప్పుడు వాటికి ప్రత్యేకంగా మేమే సేకరించడం అనేది జరుగుతుంటుంది. అంటే కొన్ని బయట దొరకవు, అలాంటప్పుడు ప్రత్యేకంగా మేమే వీటిని సేకరిస్తూ ఉంటాము అతి జాగ్రత్తగా. సో ఇలాంటి అద్భుతమైనటువంటి పుస్తకాలను ఆధారంగా చేసుకొని, అదేవిధంగా మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి వాళ్ళ అనుభవాలను కూడా మేము ఆధారంగా చేసుకొని ఈ తీయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి అద్భుతమైనటువంటి పుస్తకాల ఆధారంగా చేసుకుని మేము చిట్కాలు అనేది చెప్పడం అనేది జరుగుతుంటుంది. బట్ చిట్కాలు అనేవి తాత్కాలిక, అంటే అతి స్వల్పమైనటువంటి ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటాయి, నిదానంగా పనిచేయడం జరుగుతుంది. వీటిని ఆధారంగా చేసుకొని ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రతులు, గ్రంథాలు కూడా మా వద్ద పొందుపరచడం జరిగింది. సో డాక్టర్ గారు వాటిని నిష్టగా పరిశీలించి శుద్ధి చేస్తూ అది జాగ్రత్తగా మెడిసిన్ ని తయారు చేయడం జరుగుతుంది. అందువల్లనే చాలా మంది కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు దాదాపుగా రిజల్ట్ పొందుతూ ఉంటారు. సో ఎలాంటి సమస్యలైనా సరే, ఎలాంటి క్లిష్ట సమస్య అయినా, ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలైనా సరే మా వద్ద అద్భుతమైనటువంటి చికిత్సా విధానం అనేది ఉంది. సో దీనికి డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది. సో వాస్తవానికి మెడిసిన్ కొంచెం కాస్ట్లీగా కూడిందే తప్పదు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన హెర్బల్స్ ని, మూలికల్ని తయారు చేసి పొందుపరిచి శుద్ధి చేయడం కొంత ఖర్చుతో కూడుకునే, బయట ఆయుర్వేదిక షాపులో కూడా వీటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాటిని కొంచెం మేము అతి తక్కువ ధరలకి అందరికీ కూడా అందించడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటాము. చాలా మంది నమ్ముతారో ఏంటంటే మీరు అమౌంట్ వేయండి మెడిసిన్ పంపిస్తాం అంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ మేము సొంతంగా తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి లేబుల్స్ ఉండవు. కాబట్టి దీనికి మేము డైరెక్ట్ గా కొరియర్ కి పంపించడం, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మీ ఎవరైనా సరే, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీ సమస్య ఉందనుకోండి, మీకు సమస్యకు తగ్గట్టుగా, మీ వయసుకు తగ్గట్టుగా మేము ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివి కలిపి తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ముందుగా ఆర్డర్ చేసుకుంటారో వారికి మాత్రమే మేము ఈ మెడిసిన్ తయారు, ఇందులో ఎలాంటి మోసం కూడా లేదు. కొంతమంది ఆలోచిస్తారు ఇలా అమౌంట్ వేస్తే వస్తుందో రాదో అని డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. బట్ మాకు వేరే మార్గం లేక మేము ఇదే ఎంచుకోవడం అనేది జరిగింది. కాబట్టి లేదు అని అంటే నేరుగా కూడా మా వద్దకు రమ్మని కూడా చాలా మందికి సజెషన్ కూడా చేస్తుంటాం. మా అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో కానీ పైన మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా అన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో మీ సమస్య ఉంటే నేరుగా రండి, లేదంటే అవరదారి తెప్పించుకోండి. ఖచ్చితంగా మీరు అమౌంట్ కి మెడిసిన్ అనేది ఖచ్చితంగా అందడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ ఫ్రాడ్ కానీ నాతో చేయలేదు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.